అందరికీ సో మై నేమ్ ఇస్ శ్రీకాంత్, లెక్చర్ ఇన్ కెమిస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, ఎన్ఎంజిడిసి, జోగిపేట్. సో నెహ్రూ మెమోరియల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, జోగిపేట్. సో మనకు కార్బోహైడ్రేట్స్ 4th సెమ్ టాపిక్, మనకు 4th సెమ్లో ఉన్న టాపిక్. సో ఈ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో కార్బోహైడ్రేట్స్ ఎంత ఉందో ఇది మనకు 4th సెమ్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇక్కడ. సో మనం 4th సెమ్లో చూసుకున్నట్టయితే ఓకే, ఈ కార్బోహైడ్రేట్స్లో చూసుకున్నట్టయితే ఇంతకుముందు అంతా కూడా ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పుకున్నాము ఫస్ట్ పార్ట్లో. సో సెకండ్ పార్ట్లో ఇప్పుడు మనం గ్లూకోజ్ యొక్క స్ట్రక్చర్స్ వాటి గురించి చూసుకుందాం. ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి మనకు. ఓకే. సో గ్లూకోజ్ను ఏమని పిలుస్తాము? గ్రేప్ షుగర్. గ్లూకోజ్ ఇస్ ఏ గ్రేప్ షుగర్, చీఫ్ బ్లడ్ షుగర్, మెయిన్ షుగర్ ఆఫ్ బాడీ సెల్స్, ఆల్సో టర్మ్డ్ యాజ్ డెక్స్ట్రోజ్ అని కూడా పిలుస్తాం. ఈ గ్లూకోజ్ను డెక్స్ట్రోజ్ అని కూడా పిలుస్తాం. ఓకే. గ్లూకోజ్ కెమికల్లీ ఆల్డోహెక్సోజ్. ఈ గ్లూకోజ్ అనేది ఏంటి? ఆల్డోహెక్సోజ్ అండి. మనకు గ్లూకోజ్ అనేది ఆల్డోహెక్సోజ్. ఎందుకంటే ఆల్డిహైడ్ కలిగిన 6 మెంబర్డ్ కార్బన్ అనేది ఆల్డోహెక్సోజ్. మాలిక్యులర్ ఫార్ములా వచ్చేసరికి C6H12O6. మాలిక్యులర్ ఫార్ములా వచ్చేసరికి C6H12O6. C1 is a anomeric carbon in glucose. ఫస్ట్ కార్బన్ అనేది anomeric కార్బన్ అన్నమాట. ఫస్ట్ కార్బన్ అనేది anomeric కార్బన్. C1 కార్బోనైల్ ఫంక్షనల్ గ్రూప్. C1 హ్యాస్ కార్బోనైల్ ఫంక్షనల్ గ్రూప్. అంటే ఫస్ట్ కార్బన్ దగ్గర మనకు కార్బోనైల్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. ఫస్ట్ కార్బన్ వద్ద మనకు కార్బోనైల్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. ఓకే. C1 అనేది మనకు గ్లూకోజ్ స్ట్రక్చర్ చూసుకుంటే ఫస్ట్ కార్బన్ వద్ద గ్లూకోజ్లో ఆల్డిహైడ్ అనే ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. ఓకేనా. C1 అనేది అనోమారిక్ కార్బన్ అంటున్నాం. స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. సో నౌ సీ హియర్ structure of glucose. So first carbon is aldehyde carbon, second to 4th carbons are alcohol, secondary alcohols carbon. So 6th one CH2OH, primary alcohol group. సో ఈ ఫిషన్ ఫ్రాక్షన్ ఫార్ములా చూసుకుంటే ఇప్పుడు సైక్లిక్ ఫామ్ ఏమంటున్నామంటే, సో ఫస్ట్ ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది కదా, ఫస్ట్ ఆల్డిహైడ్లో C+O గ్రూప్ అనేది ఈనాల్ ఫామ్గా మారుతుంది. అంటే అది ఏమవుతుంది? C+O కాస్త OHగా మారుతుంది. C+O కాస్త OHగా మారుతుంది. సో ఆ OH 5th కార్బన్లోని OH గ్రూప్తో సో రియాక్ట్ అయ్యి అక్కడ మనకు సైక్లిక్ ఫామ్ ఏర్పడుతుంది. దీన్ని ఏమంటామంటే ఆల్ఫా డి గ్లూకోజ్ సైక్లిక్ ఫామ్ అంటున్నామండి. ఆల్ఫా డి గ్లూకోజ్ సైక్లిక్ ఫామ్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే అదే బీటా డి గ్లూకోజ్లో అక్కడ OH అనేది రైట్ సైడ్లో ఉంటే ఆల్ఫాలో ఫస్ట్ కార్బన్ పైన OH, ఇక్కడ ఫస్ట్ కార్బన్ పైన OH లెఫ్ట్ సైడ్లో ఉంది. ఫస్ట్ కార్బన్ పైన OH లెఫ్ట్ సైడ్లో ఉంది. దీన్ని బీటా డి గ్లూకోజ్ సైక్లిక్ ఫామ్ అంటున్నాం. అంటే ఇక్కడ చూడండి, మనము నాకు 6 మెంబర్డ్ సైక్లిక్ ఫామ్ అవుతుందండి. ఇక్కడ 6 మెంబర్డ్ సైక్లిక్ ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఈ 5 కార్బన్స్ ఒక ఆక్సిజన్, 5 కార్బన్స్ ప్లస్ ఆక్సిజన్. ఇక్కడ కూడా సేమ్ 5 కార్బన్స్ ప్లస్ ఆక్సిజన్. అంటే 6 మెంబర్డ్ కలిగిన మనకు సైక్లిక్ ఫామ్ అనేది ఫామ్ అవుతుంది. డి గ్లూకోజ్ అనేది ఆల్ఫా డి గ్లూకోజ్ సైక్లిక్ ఫామ్, బీటా డి గ్లూకోజ్ సైక్లిక్ ఫామ్. ఆల్ఫా డి గ్లూకోజ్ సైక్లిక్ ఫామ్, బీటా డి గ్లూకోజ్ సైక్లిక్ ఫామ్ అనేది ఫామ్ అవుతుంది. ఆల్ఫా డి గ్లూకోజ్ సైక్లిక్ ఫామ్, బీటా డి గ్లూకోజ్ సైక్లిక్ ఫామ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఇది మనకు సో గ్లూకోజ్ యొక్క సైక్లిక్ ఫామ్స్. నౌ సీ హియర్ ఫిషర్ అండ్ హావర్త్ ప్రొజెక్షన్. సో ఫిషర్ ప్రొజెక్షన్, cyclization of glucose to hemiacetal. Hemiacetal is continuous to form stable ring structure. Cyclization of glucose to hemiacetal is continuous to form stable ring structures. Haworth projection. So glucopyranose 5-membered ring with oxygen. Glucopyranose 6-membered ring with oxygen atom. 6-membered ring with oxygen atom. సో మనం హావర్త్ స్ట్రక్చర్లో చూసుకున్నట్టయితే సో ఆక్సిజన్తో గ్లూకోఫ్యూరనోజ్ అంటేనేమో 5-membered ring with oxygen.
సో గ్లూకోపైరనోజ్ అంటేనేమో 6 మెంబర్డ్ రింగ్ విత్ ఆక్సిజన్, 6 మెంబర్డ్ రింగ్ విత్ ఆక్సిజన్. ఓకే రైట్. సో ఫిషర్ రిడక్షన్ ఫార్ములా చూసుకున్నట్టయితే, సో సైక్లైజేషన్ ఆఫ్ గ్లూకోజ్ టు హెమిఎసిటాల్, సైక్లైజేషన్ ఆఫ్ గ్లూకోజ్ టు హెమిఎసిటాల్ is spontaneous to form stable ring structures. Okay, now see here, monosaccharides can cyclize to form pyranose furanose forms. Monosaccharides can cyclize to form pyranose and furanose forms. Now see here, D-glucose forms pyranose structure and furanose structure. Pyranose structure means, okay, 6-membered compound, 6-membered ring. Pyranose is 5-membered ring structure. Now see here, okay, glucose converted into pyranose form and furanose form. So furanose form is 5-membered ring, pyranose form is 6-membered ring. So pyranose is more stable for glucose. In this pyranose form, 2 types of anomeric forms are there. One is alpha anomeric form, so another one is beta anomeric form. Alpha anomeric form forms 36%. Beta form is formed so 64%. Now see here, so this is glucose structure. So aldehyde, so 6 carbon chain. So first carbon is aldehyde carbon, second carbon alcohol, third carbon also alcohol, fourth carbon also alcohol, fifth carbon also, sixth carbon, so primary alcohol CH2OH. Now see here, 2 types of cyclic forms are formed. So acetal forms alpha D-glucose, beta D-glucose, beta D-glucose. 2 cyclic forms are formed. So one is, so now see here, pyranose ring, 6-membered pyranose rings are formed. 6-membered, okay, ఇక్కడ మనం స్ట్రక్చర్లో చూసుకున్నట్టయితే 6-membered, మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో 1, సో 2, 3, 4, 5, సో ఈ 6 అట్లా 6-membered ఫామ్ అవుతుంది. అదే దాన్ని సేమ్ ఇక్కడ స్ట్రక్చర్ మనము సో పైరనోస్ స్ట్రక్చర్ తీసుకుంటున్నాం. ఓకే, పైరనోస్ స్ట్రక్చర్ తీసుకుంటే ఇక్కడ చూడండి, OH గ్రూప్ మనకు లెఫ్ట్ సైడ్లో ఉంది. OH గ్రూప్ లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి సో మనకి ఇక్కడ ఏమైంది, టాప్ పొజిషన్లో వచ్చింది. OH గ్రూప్ పైన రాసుకున్నాం ఇక్కడ, OH గ్రూప్ సో పైన రాసుకున్నాం. దిస్ ఈస్ కాల్డ్ anomeric, alpha anomeric form. Now here is the second structure. Okay, the second structure, so OH group its right side, that is alpha. OH group said left side, that is beta. OH group is so alpha, OH group is right side present, that is alpha. So OH group present at left side, that is beta. Okay, now see here 2 structures. Okay, beta D-glucose, alpha D-glucose, that is alpha D-glucopyranose and beta D-glucopyranose. Now see here, chair formation of glucose. Okay, now conformation of glucose. Alpha D-glucopyranose of chair conformation, beta D-glucopyranose of chair conformation. ఇక్కడ సో ఈక్వటోరియల్ పొజిషన్స్, యాక్సియల్ పొజిషన్స్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఇక్కడ సో ఆల్ఫా డి గ్లూకోపైరనోజ్లో OH గ్రూప్ అనేది ఈక్వటోరియల్ పొజిషన్లో ఉంది. ఓకే, సో బీటా డి గ్లూకోజ్లో యాక్సియల్, ఓకే, ఇక్కడ ఆల్ఫా డి గ్లూకోజ్లో యాక్సియల్ పొజిషన్లో ఉంటే బీటా డి గ్లూకోజ్లో ఈక్వటోరియల్ పొజిషన్లో ఉంది OH గ్రూప్ అనేది. ఇది మనకు చైర్ ఫార్మ్స్ అండి. సో ఇక్కడ కూడా మనం 6-member నంబరింగ్ ఉంది. ఇక్కడ చూడండి మనకు క్లియర్గా ఇక్కడ మనకు నంబరింగ్ కనిపిస్తుంది. సో 1, 2, 3, 4, 5, 6. ఈ ఫస్ట్ కార్బన్ పైన OH గ్రూప్ అనేది యాక్సియల్ పొజిషన్లో ఉంది.
ఇక్కడ ఆల్ఫా డి గ్లూకోపైరనోజ్లో బీటా పొజిషన్లో ఈక్వటోరియల్ పొజిషన్లో ఉంది. ఓకేనా. సో ఇవి చైర్ కన్ఫర్మేషన్ ఆఫ్ గ్లూకోజ్. చైర్ కన్ఫర్మేషన్ ఆఫ్ గ్లూకోజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకు ఇవన్నీ కూడా ఏంటి, ఇక్కడ ఫిషర్ సైక్లిక్ ఫార్మ్ ఆఫ్ షుగర్స్ అన్నారు. ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములా. సో ఇక్కడ ఆల్ఫా డి గ్లూకోజ్ సైక్లిక్ ఫామ్, బీటా డి గ్లూకోజ్ సైక్లిక్ ఫామ్, 6 మెంబర్డ్ సైక్లిక్ ఫామ్ అయ్యాయి. సో నౌ ఫిషర్ ప్రొజెక్షన్లో చూపిస్తాం. దీన్ని హావర్త్ ప్రొజెక్షన్లో చూసేసరికి అదే 5 మెంబర్డ్ అయితే ఫ్యూరోనోజ్ అని పిలుస్తాము, 6 మెంబర్డ్ అయితే పైరోనోజ్ అని పిలుస్తాం. గ్లూకోఫ్యూరోనోజ్ మీన్స్ 5 మెంబర్డ్ రింగ్ విత్ ఆక్సిజన్ atom, 5 membered ring with oxygen atom. Glucopyranose means 6 membered ring with oxygen atom, 6 membered ring with oxygen atom. Okay na? So monosaccharides can cyclize to form pyranose and furanose form, pyranose and furanose form. Okay, pyranose form means 6 membered ring, furanose form is 5 membered ring. Okay, now see here, glucose converted into alpha D glucose, beta D glucose, it forms cyclic forms. Now chair conformation of glucose, chair conformation of glucose, alpha D glucopyranose, beta D glucopyranose, alpha D glucopyranose, beta alpha D glucopyranose, first carbon, the OH group present at axial position. In beta D glucopyranose, OH group present at equatorial position. Okay, next, bed glucose is more thermodynamically stable in beta D glucopyranose form. Beta D glucopyranose form is more stable. Occurrence and source of glucose. Glucose is found in free or bond state in nature. Glucose is found in free or bond state in nature. Glucose is a component of disaccharides and polysaccharides. Glucose is a component of disaccharides and polysaccharides. Glucose found in fruits, human blood and any body cells. Glucose found in fruits, human blood and body cells. Physical properties of glucose. Physical properties of glucose. Glucose possesses asymmetric or chiral carbon atoms in its structure. This confers two physical properties. Glucose possesses asymmetrical or chiral carbon atoms in its structure. This is confers two physical properties. Optical activity, stereo isomers. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అసిమెట్రిక్ కార్బన్ మీన్స్ chiral carbon means this, okay, which carbon attached to 4 different groups, which carbon directly attached to 4 different groups, that is called chiral carbon, asymmetrical carbon. This asymmetrical carbon having compounds shows optical activity and stereo isomerism. సో ఆప్టికల్ యాక్టివిటీని చూపిస్తుంది, స్టీరియో ఐసోమరిజంను చూపిస్తుంది. నౌ సీ హియర్ ఆప్టికల్ యాక్టివిటీ ఆఫ్ గ్లూకోజ్. ఆప్టికల్ యాక్టివిటీ ఫర్ అన్ aqueous solution of glucose is dextrorotatory. This is dextrorotatory. Glucose is a dextrorotatory. So here write the plus charge or small d. Optical activity for an aqueous solution of glucose is dextrorotatory. It rotates the plane polarized light in polarimeter towards right. It rotates the plane polarized light in polarimeter towards right. Hence glucose is termed as dextrose. మనం ఇక్కడ ఏంటి అంటే ఆప్టికల్ యాక్టివిటీ ప్రకారం యాక్టివ్ సొల్యూషన్లో గ్లూకోజ్ అనేది డెక్స్ట్రోరోటేటరీ. సరే, ఎట్లా చెప్తున్నాం డెక్స్ట్రోరోటేటరీ అనేది? మనం సమతల ధ్రువిత కాంతిని కుడివైపుకు రొటేట్ చేస్తే దాన్ని డెక్స్ట్రోరోటేటరీ అంటామండి. హెన్స్ గ్లూకోజ్ ఆల్సో టర్మ్ యాజ్ డెక్స్ట్రోజ్. నెక్స్ట్ చూడండి ఇక్కడ స్పెసిఫిక్ రొటేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఆప్టికల్ యాక్టివిటీ. ప్యూర్ ఆల్ఫా డి గ్లూకోజ్ స్పెసిఫిక్ రొటేషన్ ఎంత అంటే +112.2 degrees centigrade. ప్యూర్ బీటా డి గ్లూకోజ్ స్పెసిఫిక్ రొటేషన్ +18.7 degrees. ప్యూర్ ఆల్ఫా డి గ్లూకోజ్ స్పెసిఫిక్ రొటేషన్ ఈజ్ +112.2 degrees centigrade. Pure beta D glucose specific rotation +18.7 degrees. Okay.
Isomers of glucose. Isomers of glucose. Cyclic structure of glucose possess 5 asymmetric carbon atoms. Cyclic structure of glucose possess 5 asymmetric carbon atoms. అంటే గ్లూకోజ్ ట్రైక్లిక్ స్ట్రక్చర్లో చూసుకున్నట్టయితే 5 అసిమెట్రిక్ అంటే 5 కైరల్ కార్బన్స్ ఉంటాయి. 5 కైరల్ కార్బన్స్ ఉంటాయి. ది నంబర్ ఆఫ్ ఐసోమర్స్ ఈజ్ 2 to the power of n. 2 to the power of n, where n is the number of asymmetric centers. Where n is the number of asymmetric center. According to Want-Off rule, 2 to the power of I, 2 to the power of 5. సో మనం ఇక్కడ 2 to the power of 5 చేస్తే గ్లూకోజ్కి ఎన్ని పాసిబుల్ అయ్యే ఐసోమర్స్ ఎన్ని అంటే 32. గ్లూకోజ్కు పాసిబుల్ అయ్యే ఐసోమర్స్ ఎన్ని అంటే 32 ఐసోమర్స్ పాసిబుల్ అవుతున్నాయి. 32 ఐసోమర్స్ పాసిబుల్ అవుతున్నాయి. సైక్లిక్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ పొసెస్ 5 asymmetric carbon atoms. The number of isomers 2 to the power of n. Here n is asymmetric centers. Okay, number of items. According to Want-Off rule, 2 to the power of 8. అంటే ఇప్పుడు మనం n అనేది అసిమెట్రిక్ సెంటర్, అంటే గ్లూకోజ్లో ఎన్ని అసిమెట్రిక్ సెంటర్స్ ఉన్నాయంటున్నాము? 5 అసిమెట్రిక్ సెంటర్స్ ఉన్నాయంటున్నాం. కాబట్టి అప్పుడు ఏం వస్తున్నాం? 2 to the power of 5 రాస్తున్నాం. అప్పుడు గ్లూకోజ్ పొసెస్ 32 పాసిబుల్ ఐసోమర్స్. గ్లూకోజ్లో పాసిబుల్ ఐసోమర్స్ ఎన్ని అంటే 32. ఓకే, నెక్స్ట్ functional and structural isomers of glucose. Functional and structural isomers of glucose. Glucose aldohexoses and fructose ketohexoses. Glucose aldohexose and fructose ketohexose. అంటే గ్లూకోజ్ అనేది ఆల్డిహైడ్ కలిగిన 6 మెంబర్డ్ కాంపౌండ్, ఫ్రక్టోజ్ అనేది కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ కలిగిన 6 మెంబర్డ్ కాంపౌండ్. ఓకే, there are functional isomers. Functional isomers. Their structures differs only at functional groups. ఈ రెండు స్ట్రక్చర్లు ఎక్కడ డిఫరెన్స్ చూపిస్తున్నాయంటే ఫంక్షనల్ గ్రూప్స్లో డిఫరెన్స్ చూపిస్తున్నాయండి. గ్లూకోజ్లో ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఫ్రక్టోజ్లో కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. గ్లూకోజ్లో ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఫ్రక్టోజ్లో కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. దెర్ ఆర్ ఫంక్షనల్ ఐసోమర్స్. దేర్ స్ట్రక్చర్స్ డిఫర్స్ ఓన్లీ ఎట్ ఫంక్షనల్ గ్రూప్స్. స్టీరియోఐసోమర్స్ ఆఫ్ గ్లూకోజ్. Stereoisomers of glucose. Stereoisomers are type of isomers which have same molecular formula. Structures differs only in the orientation of groups in space. Stereoisomers are type of isomers which have same molecular formula. Structure differ only in the orientation of groups in space. అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది, స్ట్రక్చర్లో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. స్ట్రక్చర్ ఓరియంటేషన్లో అంటే గ్రూప్స్ ఓరియంటేషన్ అంటే ఒకటి రైట్ సైడ్లో ఉండడం, ఒకటి లెఫ్ట్ సైడ్లో ఉండడం, ఈ గ్రూప్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే, మిగతాదంతా సేమ్. నెక్స్ట్ గ్లూకోజ్ స్టీరియో ఐసోమర్స్. గ్లూకోజ్ స్టీరియో ఐసోమర్స్. డి అండ్ ఎల్ గ్లూకోజ్. డి, క్యాపిటల్ డి అండ్ క్యాపిటల్ ఎల్ గ్లూకోజ్. యానోమర్స్, ఎపీమర్స్. గ్లూకోజ్ స్టీరియో ఐసోమర్స్ ఏమేమంటే capital D and capital L glucose, anomers and apimers. D and L glucose enantiomer mirror images of each other, left and right hand, non-superimposable, non-overlapping. Enantiomers are mirror images of each other, left and right hand, non-superimposable, non-overlapping. Non-superimposable, non-overlapping. Okay, ఒకదానికొకటి బింబ ప్రతిబింబాలు ఓవర్లాపింగ్ కావద్దు అనమాట అవి. ఓకే, నౌ సీ ఇయర్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఈ 2 స్ట్రక్చర్స్ చూసుకుంటే డి గ్లూకోజ్, ఎల్ గ్లూకోజ్ అని రాసుకున్నామండి. సో దేని బట్టి ఇక్కడ డి అండ్ ఎల్ అనేది ఇండికేట్ చేసామంటే లాస్ట్ నుంచి రెండవ కార్బన్లో ఓహెచ్ గ్రూప్ అనేది రైట్ సైడ్లో ఉంటే దాన్ని డీగా ఇండికేట్ చేస్తాం. ఓహెచ్ గ్రూప్ అనేది రైట్ సైడ్లో ఉంటే డీగా ఇండికేట్ చేసాము. ఓహెచ్ గ్రూప్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంటే ఎల్గా ఇండికేట్ చేస్తామండి. సో డి గ్లూకోజ్, ఎల్ గ్లూకోజ్, డి గ్లూకోజ్, ఎల్ గ్లూకోజ్. సో ఓహెచ్ అనేది రైట్ సైడ్లో ఉంటే డి గ్లూకోజ్ అన్నాం, ఓహెచ్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంటే ఎల్ గ్లూకోజ్. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ డి అండ్ ఎల్. ఓకే, సో ఇన్ ద బాటమ్ సెకండ్ కార్బన్ హ్యావింగ్ OH group at right side, that is D. So OH group present at left side, that is L. Now to identify D and L glucose, look at the penultimate carbon atom of glucose, C5.
Fourthest asymmetric carbon. Fourthest symmetric carbon atom from carbonyl carbon. In D-glucose, OH is at right hand side. In L-glucose, OH is at left hand side. మనకు కింది నుంచి రెండవ కార్బన్ అంటే C5 పైనుంచి చూసుకుంటే C5 కార్బన్. ఆ C5 కార్బన్లో OH గ్రూప్ అనేది రైట్ సైడ్లో ఉంటే డి గ్లూకోజ్ అంటామండి. అదే OH గ్రూప్ లెఫ్ట్ సైడ్లో ఉంటే ఎల్ గ్లూకోజ్ అంటాం. ఐడియా ఉంది కదా, ఇప్పుడు అర్థమైంది కదండి డి గ్లూకోజ్కి ఎల్ గ్లూకోజ్కి డిఫరెన్స్. లుక్ ఎట్ ద పెనాల్టిమేట్ కార్బన్ ఆటమ్ ఆఫ్ గ్లూకోజ్. So fourthest asymmetric carbon atom from carbonyl carbon atom. In D-glucose, OH is at right hand side. L-glucose, in L-glucose, OH group at left hand side. The enantiomers. Non-superimposable mirror images. Non-superimposable mirror images are called enantiomers. Non-superimposable mirror images called enantiomers. Physical and chemical properties of enantiomers are same except optical rotation. Physical and chemical properties of enantiomers are same except optical rotation. Sugars present in human body or D series. మన బాడీలో ఉండే షుగర్స్ అన్నీ కూడా డి సిరీస్లో ఉంటాయి. అంటే OH అంటే లాస్ట్ నుంచి రెండో కార్బన్ అంటే C5 కార్బన్లో ఉన్న OH గ్రూప్ అనేది రైట్ సైడ్లో ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకేనా, ఎనాన్షియోమర్స్ చూసుకుంటే ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అని సేమ్ ఉంటాయి, బట్ ఆప్టికల్ రొటేషన్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఎంజైమ్ రెసిమేస్ ఇన్వాల్వ్డ్ D and L isomers. నెక్స్ట్ యానోమర్స్. ఆల్ఫా గ్లూకోజ్ అండ్ బీటా గ్లూకోజ్. యానోమర్స్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇక్కడ ఆల్ఫా గ్లూకోజ్, బీటా గ్లూకోజ్. యానోమర్స్ హ్యాస్ గ్రూప్ వేరియేషన్ ఎట్ C1 anomeric carbon atom. Anomers has group variations at C1 anomeric carbon atom of glucose. Anomers has group variation at C1 anomeric carbon atom of glucose. మనకు C1 anomeric carbon atomలో గ్లూకోజ్లో anomeric has group variation at C1 anomeric carbon atom అంటే ఫస్ట్ కార్బన్ వద్ద సో గ్రూప్ వేరియేషన్ ఉంటుందన్నమాట. దాన్నే యానోమర్స్ అంటామంటే. ఫస్ట్ కార్బన్ వద్ద గ్రూప్ చేంజ్ ఉంటుంది, సో ఆ C1 కార్బన్నే యానోమెరిక్ కార్బన్ యాటమ్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఇన్ ఫిషర్ ప్రొజెక్షన్ ఎట్ C1 ఆల్ఫా గ్లూకోజ్ హ్యాస్ OH గ్రూప్ ఎట్ రైట్ హ్యాండ్ సైడ్. ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములాలో C1 వద్ద ఆల్ఫా గ్లూకోజ్ అనేది OH గ్రూప్ రైట్ సైడ్లో ఉంటుంది. ఇన్ ఫిషర్ ప్రొజెక్షన్ ఎట్ C1 బీటా గ్లూకోజ్ హ్యాస్ OH గ్రూప్ ఎట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. మనకు ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములాలో చూసుకున్నట్టయితే C1 కార్బన్ వద్ద ఆల్ఫా గ్లూకోజ్లో అయితే OH గ్రూప్ అనేది రైట్ సైడ్లో ఉంటుంది. అదే ఇన్ ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములా ఇట్ C1 పొజిషన్ బీటా గ్లూకోజ్లో అయితే OH గ్రూప్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంటుంది. ఓకే, గ్లూకోజ్ యానోమర్స్ హ్యావ్ హావర్త్ ప్రొజెక్షన్ షోస్ ఫాలోస్. గ్లూకోజ్ యానోమర్స్ ఆఫ్ హావర్త్ ప్రొజెక్షన్ షోస్ యాజ్ ఫాలోస్. ఆల్ఫా గ్లూకోజ్ హ్యాస్ OH గ్రూప్ below the plane. Alpha glucose has OH group below the plane. Beta glucose has OH group above the plane. Okay, glucose anomers of Haworth projection. ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిందేమో ఫిషర్ ప్రొజెక్షన్లో ఏం చెప్పామంటే, సో ఫస్ట్ కార్బన్ వద్ద OH గ్రూప్ రైట్ సైడ్లో ఉంటే దాన్ని ఆల్ఫా యానోమర్ అన్నాము. అదే OH గ్రూప్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంటే దాన్ని ఏమన్నామంటే బీటా యానోమర్ అని చెప్పేసి అన్నాం. అదే హావర్త్ ఫార్ములాలో చూసుకున్నట్టయితే సో ఆల్ఫా గ్లూకోజ్ హ్యాస్ OH గ్రూప్ బిలో ద ప్లేన్. బీటా గ్లూకోజ్ హ్యాస్ OH గ్రూప్ above the plane. Now see here, this is a glucose structure converted into cyclic form. So alpha D glucose,
beta D glucose. It turns into pyranose forms, 6-membered rings. In this, no, see here, this red mark OH group. So OH group presented top of the position. So OH group is the bottom of the position. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి OH ఇక్కడ సో పైన ఉంటే ఇక్కడ ఈ స్ట్రక్చర్లో మాత్రం OH కింద ఉందండి. ఓకేనా, ఆల్ఫా ఫామ్లో అయితే కింద ఉంది, బీటా ఫామ్లో అయితే పైన ఉంది. ఓకే, నౌ సి ఆల్ఫా డి గ్లూకోజ్, బీటా డి గ్లూకోజ్. ఆల్ఫా డి గ్లూకోజ్, బీటా డి గ్లూకోజ్. ఆల్ఫా డి గ్లూకోజ్లో OH అనేది సో టాప్ కింద, సో OH కిందికి ఉంది. ఓకే, బీటా డి గ్లూకోజ్లో OH పైన ఉంది. సో పైన ఉంది, అర్థమైంది కదండి. ఓకే, ఇది డిఫరెన్స్ ఆల్ఫా డి గ్లూకోజ్ అండ్ బీటా డి గ్లూకోజ్. ఇక్కడనే డిఫరెన్స్, మిగతా అంతా సేమ్ అండి. టోటల్ మిగతా అంతా సేమ్, ఓన్లీ ఫస్ట్ కార్బన్ వద్దనే డిఫరెన్స్ ఉంది. దానికే వీటిని యానోమర్స్ అని పిలుస్తున్నాం. ఇది ఆల్ఫా యానోమర్, బీటా యానోమర్. గ్లూకోజ్ హ్యావింగ్ సో చేంజెస్ ఎట్ ఫస్ట్ కార్బన్, దట్ ఈస్ కాల్డ్ యానోమర్స్. In the body, psychologically, the most thermodynamically stable form of glucose is beta D glucopyranose. స్టేబుల్ ఫామ్ ఏంటి ఏది అంటే బీటా డి గ్లూకోపైరనోజ్ అనేది మోస్ట్ స్టేబుల్. ఓకే, నౌ నెక్స్ట్ యానోమరిజం. గ్లూకోజ్ యానోమర్స్ ఆర్ నాట్ స్టేబుల్ అండ్ టెండ్ టు ఇంటర్కన్వర్ట్ కాన్స్టెంట్లీ బై ఓపెనింగ్ అండ్ recloser of ring. Glucose anomers are not stable and tend to interconvert constantly by opening and recloser of ring. Anomerism is interconversion of one form to anomer to another form. Anomerism exhibits mutarotation. Next, go for another topic, epimers. So this is also very important topic, epimers. Epimers are stereoisomers which has variation in the orientation of groups at C2, C3, C4 of glucose. Epimers of glucose. గ్లూకోజ్కి ఎపిమర్స్ ఏవి అంటే గ్యాలక్టోస్, దీన్ని C4 ఎపిమర్ అంటాము. మ్యానోస్ C2 ఎపిమర్. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు గ్లూకోజ్ ఉంది, గ్లూకోజ్కు మ్యానోస్కు మనం చూసుకున్నట్టయితే ఏ కార్బన్ వద్ద డిఫరెన్స్ ఉంటుంది గ్లూకోజ్కు మ్యానోస్కు మనకంటే? సో గ్లూకోజ్లో సెకండ్ కార్బన్ వద్ద చూసుకున్నట్టయితే OH గ్రూప్ అనేది రైట్ సైడ్లో ఉంది. అదే మ్యానోజ్లో OH గ్రూప్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇక్కడ సెకండ్ కార్బన్ వద్ద OH గ్రూప్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది. కాబట్టి ఈ రెండు ఏంటి అంటే C2 ఎపిమర్స్ అండి. ఇవి రెండు ఏంటి అంటే C2 ఎపిమర్స్. నెక్స్ట్ అదే గ్లూకోజ్ అండ్ గ్యాలక్టోజ్కు చూసుకున్నట్టయితే సో ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ రెండు చూడండి, మిగతా స్ట్రక్చర్ అంతా సేమ్ ఉంది. మీకు ఇక్కడ ఫోర్త్ కార్బన్ వద్ద సో పైనుంచి ఫోర్త్ కార్బన్ ఉంది కదా, ఈ ఫోర్త్ కార్బన్ వద్ద ఇక్కడ OH గ్రూప్ అనేది రైట్ సైడ్లో ఉంది, ఇక్కడ OH గ్రూప్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది. కాబట్టి సో ఇప్పుడు ఈ గ్లూకోజ్ గ్యాలక్టోజ్ను మనం కంపారిజన్ చేస్తే సో వీటిని ఏమంటామంటే C4 ఎపిమర్స్. గ్యాలక్టోజ్ ఇస్ C4 ఎపిమర్ ఫర్ గ్లూకోజ్. అదే మ్యానోజ్ ఇస్ C2 ఎపిమర్ ఫర్ గ్లూకోజ్. ఓకేనా, మ్యానోజ్ ఇస్ C2 ఎపిమర్ ఫర్ గ్లూకోజ్. అంటే గ్లూకోజ్ మ్యానోజ్ను మనం కంపేర్ చేస్తేనేమో C2 కార్బన్ వద్ద చేంజ్ ఉంది, గ్లూకోజ్ గ్యాలక్టోజ్కు చూస్తేనేమో C4 కార్బన్ వద్ద చేంజింగ్ ఉంది. ఓకే, రైట్. When mannose and galactose structures are compared, there in variation of two different carbon atoms. When mannose and galactose structures are compared, their variation at two different carbon atoms, C2 and C4. Mannose and galactose are not epimers, but they are diastereomers. Mannose and galactose are not epimers, but they are diastereomers.
diastereomers. Next topic, mutarotation. Next topic, mutarotation. So this is also very important topic. Mutarotation is change in specific rotation of optical active substance. Mutarotation is change in specific rotation of optical active substance. Criteria for an optical active substance to exhibit mutarotation. సో అనేది ఈ ఆప్టికల్ యాక్టివిటీ మీద డిపెండ్ అవుతుంది. ప్లేన్ పోలరైజ్డ్ లైట్ను ఓసారి రైట్ సైడ్ టర్న్ చేసినా ఓసారి లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తున్నా దాన్ని ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్ అంటున్నాం. ఓకేనా? సో ఇట్ బేస్డ్ ఆన్ అనోమరిజం. ఇన్ aqueous solution the optically active substance should exist in 2 or more stereoisomeric forms by ready interconversion. In aqueous solution the optically active substance should exist in 2 or more stereoisomeric forms by ready interconversion. Glucose exhibits mutarotation. Glucose in aqueous solution shows anomerism. Glucose in aqueous solution rapidly interconvert into alpha glucose to beta glucose to attain equilibrium mixture to exhibit mutarotation. అంటే ఈ గ్లూకోజ్ అనేది aqueous సొల్యూషన్లో సో మ్యూటారొటేషన్ను ప్రదర్శిస్తుంది. ఈ గ్లూకోజ్ అనేది aqueous సొల్యూషన్లో ఏమవుతుందంటే ఇంటర్ కన్వర్షన్ అవుతుందండి. ఆల్ఫా గ్లూకోజ్ టు బీటా గ్లూకోజ్ టు aqueous గ్లూకోజ్కు సో ఇంటర్ కన్వర్షన్ అవుతుంది. ఇక్కడ ఈక్విలిబ్రియం దగ్గర సో ఇక్కడ ఈక్విలిబ్రియం దగ్గర ఇంటర్ కన్వర్షన్ అయ్యేటప్పుడు ఈ మ్యూటారొటేషన్ను ప్రదర్శిస్తుంది. ఓకే, రైట్. నౌ సీ హియర్, చూడండి ఇక్కడ ఈక్విలిబ్రియం సొల్యూషన్లో మ్యూటారొటేషన్ ఎంత ఉంది? 52.7 డిగ్రీ సెంటీగ్రేడ్. 52.7 డిగ్రీ సెంటీగ్రేడ్ ప్లస్ 52.7 డిగ్రీ. అదే ఆల్ఫా డి గ్లూకోజ్ యొక్క మ్యూటారొటేషన్ అయితే ఇక్కడ మెల్టింగ్ పాయింట్ 146 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ప్లస్ 112 డిగ్రీ సెంటీగ్రేడ్. ఆల్ఫా డి గ్లూకోజ్ యొక్క మ్యూటారొటేషన్ వాల్యూ ఎంత? ప్లస్ 112 డిగ్రీ సెంటీగ్రేడ్. అదే బీటా డి గ్లూకోజ్ యొక్క మ్యూటారొటేషన్ ఎంత? ప్లస్ 19 డిగ్రీ సెంటీగ్రేడ్. కానీ అదే ఈక్విలిబ్రియం దగ్గర వచ్చేసరికి సో ఆల్ఫా డి గ్లూకోజ్ 36% ఉంటే బీటా డి గ్లూకోజ్ 64% ఉంది. సో అక్కడ దాని మ్యూటారొటేషన్ చూసుకున్నాం అనుకోండి, సో కామన్గా 52.7 డిగ్రీస్ ఉంటుంది. 52.7 డిగ్రీస్. ఓకేనా? మ్యూటారొటేషన్ ఈజ్ ఏ physico-chemical property shown by certain optical active substance who an aqueous solution has capacity to interconvert from stereoisomeric form to other and attain the constant equilibrium mixture. This changes in instantial specific rotation to constant specific rotation with the passage of time. అర్థమైంది కదండి. ఇక్కడ మనకు మ్యూటారొటేషన్ అంటే సో మనకు ఈక్విలిబ్రియం దగ్గర 52.7 డిగ్రీస్ వెళ్తుంది. అదే బీటా డి గ్లూకోజ్ అనేది మనకు సో మ్యూటారొటేషన్ ప్లస్ 19 డిగ్రీస్ మ్యూటారొటేషన్ చూపిస్తే, అదే ఆల్ఫా డి గ్లూకోజ్ అనేది ప్లస్ 112 డిగ్రీస్ రొటేషన్ చూపిస్తుంది. అది అంతకంతకు తగ్గేసి 52.7 డిగ్రీస్కి వస్తుంది. అదే బీటా డి గ్లూకోజ్ యొక్క మ్యూటారొటేషన్ అంతకంతకు పెరుగుతూ 52.7 డిగ్రీస్కి వస్తుంది. అంటే ఈక్విలిబ్రియం దగ్గర మాత్రం సో వీటికి మ్యూటారొటేషన్ ఎంత ఉంటుంది అంటే 52.7 డిగ్రీస్ ఉంటుంది. అర్థమైంది కదా. సో ఇవి మ్యూటారొటేషన్ సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇప్పుడు మనం ఇక్కడ ఏమేమి చూసుకున్నాం, ఇలా మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమి చూసుకున్నామంటే సో ఎపిమర్స్ అండ్ యానోమర్స్ అండ్ డి అండ్ ఎల్ structures. D and L structures. Okay, glucose stereoisomers ఏమేమి? D and L glucose, anomers, epimers. D and L glucose, anomers and epimers. ఇవన్నీ కూడా సో గ్లూకోజ్ యొక్క స్టీరియోఐసోమర్స్. ఇవి మనకు గ్లూకోజ్ యొక్క స్ట్రక్చర్స్ చూసుకున్నాం కదా. గ్లూకోజ్ యొక్క
సో సైక్లిక్ స్ట్రక్చర్, హ్యావర్త్ స్ట్రక్చర్, ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములా. ఓకే, ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములా. సో సైక్లిక్ స్ట్రక్చర్ గ్లూకోజ్ యొక్క, ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములా, సైక్లిక్ ఫామ్. సో దిస్ ఈస్ pyranose ఫామ్ అండ్ దిస్ ఈస్ సైక్లిక్ ఫామ్, చైర్ కన్ఫర్మేషన్. దిస్ ఈస్ చైర్ కన్ఫర్మేషన్. సో ఇవి గ్లూకోజ్ యొక్క స్ట్రక్చర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇవి జాగ్రత్తగా చూడండి, ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రక్చర్స్ మీరు పర్ఫెక్ట్గా చూసుకోండి మనకు. సో గ్లూకోజ్ ఏ స్ట్రక్చర్, పైరనోస్ ఫామ్లో ఉంటుంది. గ్లూకోజ్ అనేది పైరనోస్ ఫామ్లో ఉంటుంది, అంటే 6 మెంబర్డ్ రింగ్ విత్ ఆక్సిజన్ ఆటమ్, 6 మెంబర్డ్. సో గ్లూకోపైరనోస్ మీన్స్ 6 మెంబర్డ్ రింగ్ విత్ ఆక్సిజన్ ఆటమ్, 6 మెంబర్డ్ రింగ్ విత్ ఆక్సిజన్ ఆటమ్. ఓకే, సో థ్యాంక్ యూ. ఇది మనకు గ్లూకోజ్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ అండి. గ్లూకోజ్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్. గ్లూకోజ్ యొక్క స్టీరియో ఐసోమర్స్ ఏమంటే క్యాపిటల్ D అండ్ L ఐసోమర్స్. నెక్స్ట్ సెకండ్ వన్ యానోమర్స్, థర్డ్ వన్ ఏపీమర్స్. ఈ యానోమర్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యూటా రొటేషన్ చూపిస్తాయి. ఆల్ఫా డి గ్లూకోజ్, బీటా డి గ్లూకోజ్ అనేవి మనకు మ్యూటా రొటేషన్ను ప్రదర్శిస్తాయి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.